ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని తీహార్ జైలుకు తరలించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీఎం కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రికి దీంతో మరొక షాక్ తగిలినట్లయింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని తీహార్ జైలుకు తరలించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీఎం కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రికి దీంతో మరొక షాక్ తగిలినట్లయింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని తీహార్ జైలుకు తరలించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీఎం కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రికి దీంతో మరొక షాక్ తగిలినట్లుగా అయింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని తీహార్ జైలుకు తరలించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీఎం కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రికి దీంతో మరొక షాక్ తగిలినట్లయింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు పెంచడం అని చెప్పవచ్చు. ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. దీంతో ప్రధానంగా ఈడీ అధికారులు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజులు కస్టడీకి కోరారు. ఈడీ కోర్టు అనుమతి తర్వాత కస్టడీ ఇవాళ ముగియడంతో తిరిగి ఇవాళ ఈడీ కోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను హాజరుపరిచారు. అయితే ఇవాళ మరోసారి కస్టడీ ఇవ్వాలని పిటిషన్ వేసేట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్నాయని ఇటు ఈడీ అధికారుల తరఫున న్యాయవాదులు, అదేవిధంగా కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఈడీ కోర్టుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో తమ వాదన వినిపించారు. ఈ వాదన విన్న తర్వాత ఈ నెల 15 వరకు కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ రిమాండ్ కు విధించింది. దీంతో ఈయన తిహార్ జైలుకు తరలించారు. దీంట్లో ఇప్పటికే ఇదే కేసులో
ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని కూడా తిహార్ జైలుకు ఇవాళ పంపనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 15 వరకు కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు ఈయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయన తిహార్ జైలుకు తరలించిన్నారు. దీనికి సంబంధించి కస్టడీ ఇప్పటికి కోరిన నేపథ్యంలో మరోసారి కస్టడీకి పెంచే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఎమ్మెల్సీ ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఈడీ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇవాళ మరి కాసేపట్లో దానిపై కూడా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మరి కవితకు బెయిల్ ఇస్తుందా ఇవ్వలేదు మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈడీ కోర్టు మాత్రం ఇప్పటికే కేజ్రీవాల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయన్ని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కాసేపు క్రితమే ఆయన ఈ నెల 15వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఈడీ కోర్టు ఇప్పటికే చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.